వీడియో ఓపెన్ చేసి చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే లాస్ట్ వరకు చూడండి. ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పండి. సజెషన్స్ కానీ బాగున్నదా బాగాలేదా మేము చేసాము అలా ఇలా కామెంట్ కూడా చేయండి. ఏమనుకోను, పర్లేదు. ఇంకొకరు అంటున్నారు కామెంట్ చేయాలనిపించదు, చేస్తే ఏమనుకుంటారో అందుకనే చేయను అని. సో నేనైతే ఏమనుకోను. ఏది చెప్పాలనిపించినా కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. సో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. తెలుసు కదా, మీది ఇచ్చిన ఒక లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, కొంచెం ఎనర్జీ బూస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఇచ్చిన ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి పాస్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఈ రెసిపీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. దట్టు ఈ వింటర్లో ఈ సజ్జలు అనేది, నేనైతే ఈ రెసిపీ అనేది సజ్జలతో చేశాను. సో ఈ సజ్జలు మనకి వింటర్లో ఎంత యూజ్ అవుతాయి అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. బాడీకి కొంచెం హీట్ని కలిగిస్తుంది అనమాట. అది తెలిసిన వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్దామని యాడ్ చేశాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. జస్ట్ ఇది చేయాలనుకుంటే ఈజీ, ఐ మీన్ తొందరగా అయిపోతుంది. ఇంకొంచెం చేయాలనుకుంటే లేట్ అవుతుంది. అదేంటో కూడా మధ్యలో చెప్పేస్తాను. సో నా దగ్గర ఇంతకుముందుకు యూజ్ చేసిన బెల్లం సిరప్ ఒకటి ఉండే అనమాట. అందుకని నేనైతే దాన్ని యూజ్ చేయాలి ఎలా అని చూస్తే సజ్జలు కూడా ఉండిపోయాయి. సో చూసేద్దాం, ఒక స్నాక్ అయితే అవుతుంది కదా, ఇంట్లో స్నాక్ ఏం లేదనేసి అయితే సజ్జలు మిక్సీ పట్టి ఇలా అయితే పౌడర్గా చేసుకున్నాను. నాకు ఒక 1 కప్ అయిందనమాట. అలాగే కొబ్బరి కూడా వేస్తే టేస్ట్ యాడ్ అవుతుంది కదా అనేసి కొబ్బరిని కూడా చిన్న పీసులుగా కట్ చేసి దాన్ని కూడా ఇట్లా పౌడర్గా అయితే వేసుకొని కలుపుతున్నాను అనమాట. ఈ సజ్జలు అనేవి మనకి బాడీకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా రెసిపీని అయితే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా తెలిస్తే ఇంకో రెసిపీస్ కూడా షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా, నేనైతే బెల్లం వాటర్ని ఇందులో కలుపుకుంటున్నాను. సజ్జలు మన డైలీ రొటీన్లో యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా అయితే ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈజీ డైజెషన్కి అయితే హెల్ప్ అవుతుంది. మీరైతే ఏదో ఒక విధంగా అయితే సజ్జలు తినడానికైతే ట్రై చేయండి. సో నేను పిండి కలుపుతున్నాను కదా, నాకు కొంచెం లూజ్ అయింది అనేసి గోధుమ పిండిని కూడా యూజ్ చేశాను. గోధుమ పిండి లేకపోతే రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి లూజ్ అనేది పోతుంది కదా. మీరు తొందరగా చేయాలనుకుంటేనేమో పిండిని నార్మల్గా కలుపుకోండి. కాసేపు అయ్యాక చేయాలనుకుంటే కొంచెం లూజ్గా చేయండి, ఎందుకంటే కాసేపు అయ్యాక పిండి అనేది గట్టి పడుతుంది కాబట్టి, ఎందుకంటే సజ్జలతో చేస్తున్నాం కాబట్టి. సో నేనైతే ఇలా మనం చపాతీ చేసే దాని మీద అయితే ఫస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే షేప్స్ లాగా చేయాలనుకుంటున్నాను కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో బూరెలు కూడా చేస్తారు, అదే చేయాలనుకున్నాను, బట్ స్నాక్స్ కూడా లేవనేసి ఇలా సజ్జలతో చేసినవి ఏవైనా కూడా తీసుకుంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి. హార్ట్కి బోన్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నేను చెప్పాను కదా, చేయాలనుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, లేదంటే తక్కువ పడుతుందని. టైం ఎక్కువ ఎందుకు పడుతుంది అంటే, మనకి ఇష్టమైన విధంగా చేయాలి అనుకుంటే, ఐ మీన్ పిల్లలకి ఇష్టంగా తినిపించాలి, వాళ్ళు ఇష్టపడాలన్నా కొంచెం ఎక్కువ తినాలి అన్నా కూడా ఇలా వాళ్ళకి నచ్చినట్టు నేనైతే చేస్తున్నాను అనమాట. ఇంకా మీరు ఏమైనా ట్రై చేయొచ్చు. ఇంకా ఏమొద్దు అనుకుంటే జస్ట్ రౌండ్గా టకటక మనకి ఏదైనా బౌల్ ఉంటుంది కదా, సో దాంతోనైనా కట్ చేసి చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్గా టకటక అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే చిన్న చిన్నగా అప్పల్లాగా చపాతీలాగా పూరీలాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఒక టిప్ చెప్తాను ఇందులో. మనకి పిండి ఇట్లా కట్ చేసేటప్పుడు ఆ క్యాప్కి కానీ ఏదైనా కట్టర్కి అంటకుండా ఫస్ట్ అయితే దాన్ని పొడి పిండిలో ఇట్లా డిప్ చేసి కట్ చేసామంటే మనకు అనేది అంటుకోదనమాట. ఇంకేముంది, ఫైనల్గా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి. నాకెందుకు మాడిపోయాయి అంటే, నాకు 2 కోతులు ఉన్నాయి కదా, వాళ్ళని చూసుకోవాలి, ఇటు ఫ్రై అవుతున్నాయా లేవో చూసుకోవాలి, ఇటు వీడియో మంచిగా వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఒక చేతితో ఫోన్ పట్టుకోవడం, ఒక చేతితో గంట పట్టుకోవడం వల్ల మాడిపోయింది. సరే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే మరంట, బాయ్.